బీజేపీ ఆఫీసులో అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము, వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లా స్థాయిలో కూడా, పార్లమెంటు స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి, దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలి అనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా యంగ్ ఓటర్స్, ఇంతకుముందు చెప్పినట్టు నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళని కూడా కలిసేటువంటి కార్యక్రమం. నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు 90% దే ఆర్ విత్ నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైతే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది. కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి, అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. దీంతో పాటు ఏదైతే అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారో, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతున్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సంక్రాంతి నుంచి 22 వరకు కూడా మరి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవాలయాలు అనేక కారణాల కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం, శ్రీరాముడికి కానీ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది.